హాయ్ ఫ్రెండ్స్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెరపై చూసి చాలా రోజులు అవుతుంది. లాస్ట్ సినిమా బ్రో సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన వెండి తెరపై చూసాం. తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ అర్హర వీరమల్లుతో మన ప్రజలకు ప్రేక్షకులకు ప్రియమైన అభిమానులకు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఆ సినిమా పలుమార్లు వాయిదా మీద వాయిదా పడుతూనే వస్తుంది. అయితే రీసెంట్గా ఈ తరుణంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో నిన్న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. అయితే ఈసారి తాజాగా మళ్ళీ వచ్చే నెల అంటే జూలై 18న ఈ సినిమాని ప్రేక్షకు ముందు తీసుకొచ్చినట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ కిస్ మొదలుపెట్టారు. కానీ బడ్జెట్ సమస్య కారణంగా ఆయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎస్ రత్నకుమార్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో వహించే సినిమాను పూర్తి చేయడంతో సినిమా 2 భాగాలుగా రూపొందించింది. మొదటి భాగం ఇప్పుడు రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. అయితే ఈసారి ఈ నెల వచ్చే నెల 18 అనుకుంటున్నారు. అది మాత్రం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. మరి చూడాలి ఈ 18న రిలీజ్ అవుతుందా లేదనేది హాట్ టాపిక్గా మారిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అదిదే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్ట సినిమాగా నిలిచినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా వచ్చినా రిలీజ్ అయితే ఆ నెల మొత్తం బాక్స్ ఆఫీసుల వద్ద అదరగొట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఫ్యాన్స్కు ఎంతో పండగనే చెప్పవలసింది. ఈ సినిమాని తెలంగాణ రాబిన్ హుడ్గా పేరున్న పండగ సానున్న బయోగ్రాఫిక్గా అప్పుడు అనుకున్నారు. కానీ గతంలో ఈ సినిమా ప్రచారం అలాగే జరిగింది. ఈ మొఘలాయి కాలంలో వారిని ఎదిరించి దోచి ప్రజలకు పంచిపెట్టారనే ప్రచారం ఉంది. కానీ సినిమా స్క్రిప్ట్ను మొత్తం మార్చి కొత్తదనంతో తీస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతకీ ఈ సినిమా ఎలాగున్నది అనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఈ సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించే వరకు సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదనే మాట నమ్మలేం. అధికారికంగా ప్రకటించే సినిమా రిలీజ్ అయ్యే వస్తుందని అనేది చెప్పిన పరిస్థితిలో అది కొంతకాలంగా ఉంది. అయితే ఈ మధ్యనే ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తారని కూడా వార్త వినిపిస్తుంది. అది ఏదో చూడాలి. ఈ సినిమా కానీ రిలీజ్ అయితే మాత్రం ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మంచి హిట్ అనే చెప్పవలసింది. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్లతో ఫ్యాన్స్ ఎంతగా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అదే కాకుండా వెండి తెరపై చూసే చాలా రోజులు కూడా అవుతుంది. దీనికోసం కూడా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి హరహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ఎంత హిట్గా నిలిచిపోతుందో, మరి ఏ స్థానంలో ఏ క్లబ్లో చేరుతుందో చూడాలి ఫ్రెండ్స్.